Matthew chapter 7 verses 24 through 27. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 27 వరకు నేను చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెలు వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సత్యస్వరూపుడవు, జీవాధిపతివి, నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు నీ వాక్యమును మేము వినుటకు సిద్ధపడుతుండగా మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మమ్మల్ని సంధించండి. మీ వాక్య సత్యము మాకు స్వాతంత్రాన్ని ఇవ్వడానికి, మేము సరైనటువంటి తీర్మానములోనికి రావడానికి, మీకు ప్రియులముగా మారి మిమ్మల్ని మహిమపరచడానికి, ఇతరులకు మాదిరిగా ఉండుటకు, మేము దీవించబడ్డానికి సహాయము చేయండి. మాకు ఎదురవు ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, యేసును మాత్రమే హెచ్చించి మేమందరం ఆయన వైపు ఆకర్షించబట్టకు సహాయం చేయమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ యొక్క బైబిల్ తెరిచి, మీ కనులు తెరిచి వినండి. మనము జనవరి మాసంలో మొదటి ఆదివారం నుండి ఇప్పటి వరకు 4 వారాలు మనం ఒక సిరీస్ని వింటూ వచ్చాం. ఆ సిరీస్ ఏంటంటే రియల్ వర్సెస్ ఫేక్, రియల్ వర్సెస్ ఫేక్, అసలు వర్సెస్ నకిలీ, అసలు వర్సెస్ నకిలీ. ఈరోజు నా 4వ సందేశము దాంట్లో వింటున్నాము. ఇది మన యొక్క చివరి సందేశం, లాస్ట్ మెసేజ్ ఇన్ ద సిరీస్. దీంతో ఈ సిరీస్ని మనము ముగిస్తున్నాం. మనము మత్తయి సువార్తలో చదివినటువంటి వాక్య భాగము కొండ మీద ప్రసంగములో యేసుక్రీస్తు ప్రభు ముగింపులో ఇచ్చినటువంటి మాటల్లో ఉన్నటువంటి భాగం అది. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయముల్లో ఆయన కొండ మీద ప్రసంగాన్ని చేశాడు. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం. ఇప్పటిదాకా ఇవ్వబడినటువంటి కోటాను కోట్ల ప్రసంగాల్లో ఆ ప్రసంగాలు దేనికి సంబంధించినవి అయినప్పటికీ, ఏ సబ్జెక్టుకి సంబంధించినవి అయినప్పటికీ, ఎలాంటి వారు ఆ ప్రసంగం చేసినప్పటికీ యేసుక్రీస్తు యొక్క ఈ కొండ మీద ప్రసంగముతో ఏది సరిసాటి కాదు. సో అలాంటి శ్రేష్టమైనటువంటి కొండ మీద ప్రసంగాన్ని ఆయన ముగించినప్పుడు మరలా ఒక ఉపమానాన్ని చెప్పాడు. దీన్ని ద ప్యారబుల్ ఆఫ్ 2 బిల్డర్స్, లేకపోతే వైజ్ అండ్ ఫూలిష్ బిల్డర్స్ అన్నట్టు భక్తులు లేకపోతే బోధకులు మనకి చెప్తూ వచ్చారు. సో ఇంటిని కట్టేటువంటి 2 వ్యక్తుల గురించి, 2 రకముల పునాదుల గురించి, 2 రకముల గమ్యములను లేకపోతే చివర వచ్చేటువంటి పరిణామములను గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. సో ఆయన బోధ ఎప్పుడు చేసినా, ఎక్కడ చేసినా వినేటువంటి వారు 2 రకాలుగా ఉంటారు అని ఆయన చెప్తున్నారు. దాంట్లో కొందరు విని నమ్మి రక్షించబడతారు, కొందరు విని విడిచిపెట్టి నశించిపోతారు. కొంతమంది నిజమైనటువంటి విశ్వాసులు, కొంతమంది నకిలీ విశ్వాసులు. వీరికి ఒకే రకమైనటువంటి ఆధిక్యత ఇవ్వబడింది. వీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధి కలిగి ఉన్నారు, వీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని విన్నారు, వీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్యాన్ని తెలుసుకునేటువంటి పరిస్థితిలోనికి కూడా తీసుకురాబడ్డారు. కానీ ఆ తర్వాత వీరిద్దరు చేసినటువంటి పని, వీరి యొక్క స్పందనను బట్టి వీరి యొక్క అంతము ఎట్లా ఉంటుందో దాని గురించి ఆయన చెప్పాడు. సో కొండ మీద ప్రసంగం అంతా కూడా మనం చూస్తే ఆ 3 అధ్యాయాల్లో యేసు తన శిష్యులకు ఏమి నేర్పించని ఉద్దేశించాడో, ఆయన శిష్యులను ఎట్లా ఆయన తయారు చేయాలనుకున్నాడో, ఆయన శిష్యులు ఏ రకంగా జీవించాలనుకున్నాడో అదంతా కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. సో యేసు ప్రభుతో సంబంధం ఉన్నటువంటి వారికి ఎట్లాంటి వైఖరి ఉండాలి, వారికి ఎట్లాంటి వ్యక్తిత్వం ఉండాలి, వారికి ఎట్లాంటి విధానం ఉండాలి, వారు ఏ రకమైనటువంటి విధేయత కలిగి జీవించాలి అనేదంతా కూడా దాంట్లో మనకి తెలుపబడింది. చాలాసార్లు మనము దాన్ని ఒక ఫెమిలియర్ ప్యాసేజ్గా, అంటే మనకి బాగా సుపరిచితమైనటువంటి ప్యాసేజ్గా తీసుకుని దాని మీద పెద్ద దృష్టి పెట్టం, పట్టించుకోం. అది మనకి క్షేమాన్ని కలిగించే అంశము కాదు. దాంట్లో చాలా గొప్ప సారం ఉంది, సత్యం ఉంది. 5వ అధ్యాయం ప్రారంభంలో కొండ మీద ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు ఆయన ఆశీర్వాదముతో ప్రారంభిస్తాడు. బ్లెస్సెడ్ 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 అంటాడు. ధన్యులు 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 లేక దీవించబడిన వారు.
7వ అధ్యాయం చివరిలో ఆ ప్రసంగాన్ని ముగించినప్పుడు మాత్రము వాన గురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. సో బ్లెస్సింగ్తో ప్రారంభించాడు, కానీ సివియర్ వార్నింగ్తో దాన్ని ముగించాడు. సో ప్రసంగికులకి యేసుక్రీస్తే ప్రథమ ప్రసంగికుడు అండ్ శ్రేష్టమైనటువంటి ప్రసంగికుడు కనుక ఆయన దగ్గర ప్రసంగాలు చేయడం నేర్చుకుంటే చాలు. ప్రపంచంలో ఉన్నటువంటి పాపులర్ ప్రసంగికుడిని మనం కాపీ కొట్టాల్సిన పని అసలే లేదు. కానీ దురదృష్టం ఏంటంటే 190 మంది ప్రస్తుతం పేరుగాంచినటువంటి ప్రసంగికుడిని కాపీ కొట్టపోయి కూలిపోతారు. 2 విషయాలు దీంట్లో మనం చూస్తాం. అండ్ ఈరోజు మీరు టైటిల్ రాసుకునేవారైతే వైజ్ అండ్ ఫూలిష్ బిల్డర్స్, వైజ్ అండ్ ఫూలిష్ బిల్డర్స్, బుద్ధిగల అండ్ బుద్ధి లేని బిల్డర్స్. తెలుగులో బిల్డర్స్ అని అంటున్నాను, నిర్మాతలు అనాలి, నిర్మించువారు, కట్టువారు అనాలి. కానీ బిల్డర్స్ అనే పదం అందరికీ అర్థమైపోయింది బిల్డింగులు కొనేవారికి. కనుక బుద్ధిగల అండ్ బుద్ధి లేని బిల్డర్స్. 2 విషయాలు దీంట్లో మనము చూస్తాం. మొదటి వ్యక్తి ద వైజ్ బిల్డర్. ద వైజ్ బిల్డర్ 24-25 వచనాలు. బుద్ధిమంతుడైనటువంటి కట్టువాడు లేకపోతే బిల్డర్. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు అని ప్రభు ఆ మొదటి వ్యక్తి గురించి చెప్పాడు. సో మొదట ఆయన ప్రారంభించినప్పుడు కాబట్టి ఈ నా మాటలు విని అని అంటాడు. ఇప్పటిదాకా ఆయన గొప్ప ప్రసంగం చేశాడు, దాంట్లో చాలా అంశములను కవర్ చేశాడు. ఆయన చేసినటువంటి ప్రసంగం అంతటిని కూడా మత్తయి సువార్తికుడు మన కొరకు రికార్డు చేయలేదు. ఆయన ప్రసంగంలో ఉన్నటువంటి హైలైట్స్ ఏవైతే నమోదు చేయబడి ఏవైతే తర్వాత వచ్చేటువంటి తరాలకు దేవుడు అందించాలనుకున్నాడో దాన్ని మాత్రమే మనకి ఆయన రాసి పెట్టాడు. కాబట్టి ఆయన ప్రసంగం ఇంకా విస్తృతంగా ఉండి ఉంటుంది. సో కాబట్టి అనేటువంటి మాటలతో మనం ఇక్కడ ఈ ప్రసంగాన్ని ముగింపులోనికి ఆయన తీసుకురావడాన్ని గమనిస్తాం. కాబట్టి అన్నాడు అంటే దానికన్నా ముందున్నటువంటి విషయంతో దాన్ని జోడించాడు. దేర్ ఫోర్ అంటే దానికన్నా ముందున్నటువంటి బిఫోర్ ఏం చెప్పాడో అది మనం చూడడం చాలా ముఖ్యం. 21వ వచనంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని రెండవ ప్రశ్న వేయాల్సినటువంటి అవకాశం ఇవ్వకుండా, రెండవ తలంపు సెకండ్ ఒపీనియన్ కొరకు ఎవడు పోకుండా సూటిగా సత్యాన్ని చెప్పేశాడు. సో ఈ నా మాటలు అంటే దేని గురించి సూచిస్తున్నాడు? తండ్రి అయినటువంటి దేవుడి చిత్తం ఏంటో అదే నా మాటలు. సర్వాధికారి అయినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు తన సృష్టికి ఇచ్చినటువంటి సందేశమే నా మాటలు. సో నేను ఒక బోధకుడిగా, ఒక ర్యాబైగా, ఒక యూద మత ప్రవీణుడిగా, ధర్మశాస్త్రోపదేశకుడిగా మీతో మాట్లాడుతున్నానని మీరు అనుకోకండి. నేను దేవుడి యొక్క చిత్తమును, తండ్రి యొక్క చిత్తమును మీ ఎదుట పెడుతున్నాను. ఈ నా మాటలు ఆ యొక్క తండ్రి యొక్క చిత్తము. ఇవి మీరు చేస్తే పరలోకమందు ప్రవేశం ఉంటుంది, ఇవి మీరు చేయకపోతే పరలోక ప్రవేశం మీకు ఉండదు అని స్పష్టంగా చెప్తున్నాడు. సో ఆయన ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో ఏం చేశాడో మనందరికీ తెలియదు. మీరు తెలుసు అని అనుకోవచ్చు, కానీ నా ప్రకారం మీకు తెలియదు. అది ఎప్పుడైనా మనము సిరీస్ లాగా చేసినప్పుడు దాన్ని వచనం వెంబడి వచనం మనము లోతుగా ధ్యానిద్దాం. కానీ ఇప్పుడు జస్ట్ సారాంశం ఏంటో చెప్తాను, దాంట్లో ఉన్నటువంటి సమరీ ఏంటో చెప్తాను. మొదట ఆయన ధన్యతలతో ప్రారంభించాడు. 8 లక్షణాలు చెప్పాడు. ఈ 8 లక్షణాలు ఉన్నవారు ధన్యులు. ఆ 8 లక్షణాలు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒక్కరూ అనుసరించేటువంటి లక్షణాలు కావు. ప్రపంచము దానికి పూర్తి భిన్నంగా అనుసరించేటువంటి లక్షణాలను పెట్టుకుంది కనుక అది ఎప్పుడు శపించబడినటువంటిదిగానే ఉంటుంది, ధన్యతను కలిగి ఉండదు. దానికి భిన్నమైనటువంటి 8 విషయాలు ఆయన అక్కడ చెప్పాడు. వాటిని బియాటిట్యూడ్స్ అంటాం. తర్వాత తన శిష్యులు ఏమై ఉండాలో చెప్పాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మీరు విశిష్టమైనటువంటి వ్యక్తులు, మీరు ప్రభావమును చూపించేటువంటి మనుష్యులు. తర్వాత ఆయన నేను వచ్చింది ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి కాదు, దాన్ని నెరవేర్చడానికి అంటాడు. ఆ తర్వాత ఇంకొక మాట చెప్తాడు 5:20లో, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యమును ప్రవేశించరు అని. ఆ తర్వాత 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా ఆయన ఇక్కడ చేసి చెప్పాడు. ఆ 2 ఆజ్ఞలు ఏంటంటే మొదటిది నరహత్య చేయకూడదు, రెండవది వ్యభిచరింపకూడదు. హత్య చేయడం అనేది ఏ రకంగా మనిషి ఇప్పుడు హత్య చేయొచ్చో దాని గురించి వివరించాడు.
ఆ తర్వాత వ్యభిచారం అంటే కేవలము ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి శరీరాన్ని కలిపినప్పుడే కాదు, ఒకని హృదయంలో ఒక వ్యక్తితో వ్యభిచరించవచ్చు అనే ఇంకొక సత్యాన్ని చెప్పాడు. తర్వాత విడాకుల గురించి మాట్లాడాడు. యూదులకి విడాకులు చాలా సులువైనటువంటి అంశం. ప్రతి విషయానికి విడాకులు ఇచ్చేస్తారు, చీటికి మాటికి విడాకులు. అండ్ పురుషుడు విడాకులు ఇచ్చేసి చాలా చాలా ఆధిపత్యం చేస్తాడు, అరాచకం చేస్తాడు. స్త్రీకి విడాకులు ఎప్పుడు కూడా అన్యాయకరమైనవే. ఒకే ఒక పరిస్థితిలో విడాకులు ఇవ్వచ్చు అన్నాడు, వ్యభిచారము చేసి పట్టబడితే అది నిజమవుతే. తర్వాత ప్రమాణాల గురించి, లేకపోతే మన భాషలో చెప్పాలంటే ఒట్ల గురించి, ప్రామిస్ల గురించి చెప్పాడు. గాడ్ ప్రామిస్, మై ఫాదర్స్ ప్రామిస్ అని కొంతమంది ప్రామిసులు పెడుతుంటారు. మా నాన్న మీద ఒట్టు పెడుతున్నా, ఇగో ఈ బైబిల్ మీద ఒట్టు పెడుతున్నా. ఒట్లను మనం పెట్టకూడదు. క్రైస్తవుడి మాట అవునంటే అవును, కాదంటే కాదు. అండ్ క్రైస్తవుడు మాట ఇచ్చి తప్పకూడదు. కనుక మాట ఇవ్వకముందే ఆలోచించి దాన్ని చేయగలడో లేదో చూసుకుని అప్పుడే మాట ఇవ్వాలి అనేది ఆయన నేర్పించాడు. తర్వాత కంటికి కన్ను పంటికి పన్ను అనే దాని గురించి చెప్పాడు. పాత నిబంధనలో ఒకడు ఒక కంటిని ఊడబీకితే, కొత్త నిబంధనలో ఒకడు ఒక కంటిని ఊడబీకకూడదు. ఒకడు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపియాలి అని క్రొత్త నిబంధనలో చెప్పాడు. తర్వాత పాత నిబంధనలో శత్రువులను ద్వేషించమనుంటే, నూతన నిబంధనలో మీ శత్రువులను ప్రేమించమంటాడు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించమంటాడు. ఈ ప్రకారం మీరు చేస్తే పరలోకమందున్న మీ తండ్రిలాగా మీరు ఉంటారు. ఆయన పరిపూర్ణుడు, ఆయన చెడ్డవారికి మంచివారికి ఇద్దరికి కూడా తాను ఇవ్వాల్సినటువంటి ఈవులను ఇస్తున్నాడు అని చెప్తాడు. సో ఈ ప్రకారము కొండ మీద ప్రసంగం ముందుకు సాగుతుంది. నేను ఒక ఆర్టికల్ చదివాను, దాంట్లో ఒక అంశాన్ని చదివాను. ఆర్చిబాల్డ్ రట్లెడ్జ్ అనేటువంటి ప్రముఖుడికి ఆయన ఒక నిజమైనటువంటి విషయాన్ని చెప్పాడు. ఆయనకి ఒక కుక్క ఉండేది, పెంపుడు కుక్క, ప్రియమైన కుక్క, చాలా నమ్మకమైనటువంటి కుక్క. ఆయన బయటి పనులకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కుక్కను ఆయన వెంటబెట్టుకుని పోయేవాడు. సో ఒకసారి అడవిలోనికి ఆ కుక్కను తీసుకొని వెళ్ళాడు. అడవిలో ఆ రోజంతా గడుపుతాడు కనుక తన మధ్యాహ్న భోజనాన్ని టిఫిన్ క్యారియర్లో కట్టుకొని తీసుకుని వచ్చాడు. ఒక చోట దాన్ని పెట్టేసి కుక్కకి చెప్పాడు, ఇక్కడే ఉండు అండ్ దీన్ని కాపాడు, నేను కాసేపట్లో వస్తానని. ఆయన అడవి లోపలికి కొంత దూరం వెళ్ళిపోయాడు. కొంత ఆలస్యం అయిపోయింది. ఈలోపు కుక్క ఉన్న ప్రాంతంలో కార్చిచ్చు ప్రారంభమైంది. వైల్డ్ ఫైర్ అంటారు కదా, ఫారెస్ట్ ఫైర్, అది ప్రారంభమైంది. అది వేగంగా అడవిని దహించుకుంటూ వచ్చేస్తోంది. కానీ కుక్క అక్కడే నిలబడింది, కుక్క కదలట్లేదు. కుక్కకి ఒకటి అలవాటైంది, మా యజమాని ఏం చెప్తే నేను అదే చేస్తాను, ఆయన ఇక్కడే నిలబడమన్నాడు, కదలొద్దన్నాడు, కనుక ఇక్కడే ఉంటానని అక్కడే కదలకుండా నిలబడింది. కాసేపు అయిన తర్వాత అది కాలిపోయి బూడిదైపోయింది. సో ఈ కుక్క యజమాని ఆ రెట్లెడ్జ్తో చెప్పినప్పుడు ఏమన్నాడు, ఏడుస్తూ చెప్పాడు, నేను ఆ రోజు చాలా పెద్ద తప్పు చేశాను, నా కుక్క ఇంత నమ్మకమైనదని నేను ఆ రోజున తెలుసుకున్నాను. నేను దానికి ఏమి చెప్తే అది అట్లా తూచా తప్పకుండా పాటిస్తుందని అది నిరూపించింది. నేను దానికి అక్కడే నిలబడి కదలకుండా ఉండు అని చెప్పకుండా ఉండాల్సింది, దాని ప్రాణాన్ని నేను తీసేశానని బాధపడుతున్నాడు. సో ప్రశ్న ఏంటంటే, దేవుడు మనకు చేసినటువంటి గొప్ప కార్యము తర్వాత మనల్ని ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనమని చెప్పినప్పుడు, ఈ నా మాటలు మీరు విని దాని ప్రకారం మీరు ప్రవర్తిస్తే బుద్ధిమంతుని పోలి ఉంటారు అని ఆయన చెప్పినప్పుడు మనము ఆయనకి ఎంత విధేయత చూపిస్తున్నాం? కొండ మీద ప్రసంగాన్ని మనం ఎంత పాటిస్తున్నాం? 6వ అధ్యాయానికి మీరు వస్తే ఇవ్వడం గురించి, ఎట్లా ఇవ్వాలి, ఏ ఉద్దేశంతో ఇవ్వాలి, మనుషులకు కనబడేటట్టు మహిమ పొందాలని ఇవ్వాలా లేకపోతే దేవుడి కొరకే ఇవ్వాలా చెప్తాడు. ప్రార్థించినప్పుడు వీధి మూలల్లో నిలబడి అందరికీ మురిపించే ప్రార్థనలు చేయాలా, మనుషుల చెవులను గింగుర్లు పరిచే ప్రార్థనలు చేయాలా, లేకపోతే పరలోకమందు రహస్యమందున్నటువంటి తండ్రి విని ఆశీర్వదించే ప్రార్థనలు చేయాలా చెప్తాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఏ ప్రకారం దాన్ని చేయాలో చెప్తాడు. అక్కడే ఆయన ప్రభు నేర్పినటువంటి ప్రార్థన, లేకపోతే పరలోక ప్రార్థన అని కూడా అంటారు, దాన్ని గురించి చెప్పాడు. మన ప్రార్థనలో ఎలాంటి అంశాలు ఉండాలో చెప్పాడు. తర్వాత పరలోకమందు మన ధనాన్ని ఎట్లా కూర్చుకోవాలో చెప్పాడు. భూమి మీద దాన్ని కూర్చుకోకండి అండ్ పరలోకమందు దాన్ని కూర్చుకోమని కారణాలు కూడా అక్కడ మనకి చెప్పాడు. ఇద్దరు యజమానులకి ఎవడు దాసుడిగా ఉండడు, ఒకడిని ఇష్టపడతాడు, ఒకడిని ద్వేషిస్తాడు అని చెప్పాడు. చింతించకూడదు అని చెప్పాడు. అన్య జనుల్లాగా మీరు ఆలోచించకూడదు, ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరింతుము అనేటువంటి వాటితో మీ జీవితాన్ని కట్టేసుకోకూడదని చెప్పాడు.
7వ అధ్యాయంలో తీర్పు తీర్చొద్దు, తీర్పు తీర్చినప్పుడు అన్యాయస్తులుగా వేషధారులుగా తీర్పు తీర్చొద్దు, మీ కంట్లోనే దూలం పెట్టుకొని ఎదుటివాని కంట్లో ఉన్న నలుసును తీసే ప్రయత్నం చేయొద్దు. మీరు తీర్పు తీర్చాలంటే, వారికి మేలు చేయాలంటే మొదట మీ కంట్లో దూలాన్ని తీసేయమన్నాడు, తర్వాతే వారికి నలుసు తీయడానికి మీకు స్పష్టంగా కనపడుతుందని చెప్పాడు. ఆయన ఒక వడ్రంగి, ఆయనకి దూలం ఎట్లా ఉంటుందో తెలుసు, నలుసు ఎట్లా ఉంటుందో తెలుసు. 7వ అధ్యాయంలో మరి అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని దేవుడితో మీకు ఉండాల్సినటువంటి విశ్వాస సంబంధం ఎట్లా ఉండాలో చెప్పాడు. 12వ వచనంలో అంటాడు, మనుషులు మీకు ఏమి చెయ్యవలనని మీరు కోరుదురో అలాగుననే మీరు వారికి చెయ్యండి. దీన్ని గోల్డెన్ రూల్ అంటారు. ఇక దాని తర్వాత 13, 14లో ఇరుకు మార్గము అండ్ విశాల మార్గం గురించి చెప్పాడు. జీవానికి పోయే ద్వారము ఇరుకు, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనేవారు కొందరే. మనకి హైవేస్లో ప్రయాణాలు అలవాటైన తర్వాత 4-వే, 8-వే అండ్ 12-వే లేన్లు ప్రయాణం అయిన తర్వాత చార్మినార్లో ఉన్నటువంటి గల్లీల్లోకి పోవాలంటే మనకి చాలా పెద్ద విసుగు. సో ప్రపంచం కూడా మన ముందు హైవేలు పెట్టినప్పుడు మనము పోవడానికి చాలా ఇష్టపడతాం. అండ్ జీసస్ అంటున్నాడు, మీరు ఆ యొక్క బ్రాడ్ వేలో పోవాలనుకుంటే పొండి, కానీ నాశనం అయిపోతారు. నా మార్గం ఇరుకు మార్గం, నేరో వే. సో నేరో వేలో మనము వెళ్ళినప్పుడు ఎంత అసౌకర్యము, ఎంత ఇబ్బందో మనకు తెలుసు, కానీ అది హెవెన్స్ వే అని చెప్తున్నాడు ఆయన. తర్వాత అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల గురించి చెప్తాడు. జాగ్రత్త పడమంటాడు. వారు గొర్రెల చర్మములు వేసుకొని వస్తారు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు అంటాడు. తర్వాత వారు ఏమేమి చేశామని చెప్పినా కూడా అవన్నీ కూడా ఉట్టి మాటలే, అవి నిజమైనటువంటి విషయాలు కావు, వారు నాతో సంబంధం లేని పాపాత్ములు అని చెప్తాడు. అట్లా ఇక ఎండ్ తీసుకుని వచ్చాడు. సో ఇక్కడ బుద్ధిమంతుడైనటువంటి బిల్డర్ గురించి చెప్పినప్పుడు ఏం చెప్తున్నాడు? అతడు యేసు మాటలు వింటాడు, దాని ప్రకారము ప్రవర్తిస్తాడు. సో బుద్ధిమంతుడు యేసు మాటలు వినేటప్పుడు ఎట్లా వింటాడు అనేది కూడా వాక్యంలో చాలా నేర్చుకోవచ్చు. సమయభావం వలన నేను ఒక 3 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన 161వ వచనంలో, నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది అంటాడు కీర్తనాకారుడు. సో ఎవరి హృదయములో దేవుడి వాక్యం ఉంటుందో అండ్ వాక్యానికి సంబంధించినటువంటి భయము ఆ హృదయములో ఉంటుందో, ఆ హృదయము లోకంలో ఉన్న దేనికి భయపడదు కానీ దేవుడికి, దేవుడి వాక్యానికి మాత్రమే భయపడుతుందో ఆ వ్యక్తి బుద్ధిమంతుడు. యెషయా 66:2లో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని కూడా దేవుడు చెప్పాడు. సో దీన హృదయుడు దేవుడి మాటను విని వణికేటువంటి వాడిగా ఉంటాడు. అట్లాంటి వ్యక్తిని దేవుడు దృష్టిస్తాడు. ఆ వ్యక్తి అంటే దేవుడికి ఇష్టం. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే జవాబిస్తాడు. 119వ కీర్తన 128వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను, అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. సో బుద్ధిమంతుడు ఎట్లా నేర్చుకుంటాడంటే దేవుడి యొక్క ఉపదేశాలన్నీ, దేవుడి యొక్క ఆదేశాలన్నీ, దేవుడి యొక్క శాసనాలన్నీ, దేవుడి యొక్క కట్టడలన్నీ కూడా యథార్థమైనవి, సత్యమైనవి, అవి మాత్రమే సత్యమైనవి. 2 సత్యాలు లేవు. ట్రూత్ ఈజ్ అబ్సల్యూట్, ట్రూత్ ఈజ్ నాట్ రిలేటివ్. అంటే భారతీయుడికి ఒక సత్యం, పాకిస్తానీయుడికి ఒక సత్యం, ఆఫ్ఘానీయుడికి ఒక సత్యం, శ్రీలంకన్కి ఒక సత్యం ఉండదు. భారతీయుడైనా, పాకిస్తానీయుడైనా, ఆఫ్ఘానీయుడైనా, శ్రీలంకనైనా, ప్రపంచంలో ఉన్న ప్రతి నరుడికి సత్యం ఒక్కటే. ఆ సత్యము దేవుడి వాక్యమే. నేను మన్నించుచున్నాను అంటాడు తెలుగులో. మన్నించుచున్నాను అంటే ఐ ఎస్టీమ్ ఎవ్రీ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను నేను మరి చాలా గొప్పదిగా ఎంచుతాను, దాన్ని చాలా గౌరవిస్తాను, నేను దానికి నన్ను అప్పగించుకుంటాను. సో ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞకు నేను లోబడతానో, అబద్ధ మార్గములు, మోసకరమైనటువంటి విషయములు, లోక సంబంధమైనవన్నీ కూడా నేను పసిగడతాను, అవి నాకు అసహ్యంగా ఉంటాయి. ఇక దాంట్లో కంటిన్యూవేషన్లో ఈ నా మాటల తర్వాత, వాటి చొప్పున చేయు ప్రతివాడును అంటాడు ప్రభు. వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఇక్కడ 1000 మంది అయితే ఉన్నారు, వారు విన్నారు. దాంట్లో రకరకాల జనాలు ఉన్నారు. పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, పామర్లు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు. అన్ని స్థాయిల్లో సొసైటీలో ఉన్నటువంటి వారు విన్నారు. కొందరు పాటించారు, కొందరు పాటించలేదు. సో యేసుప్రభు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు దాని యొక్క కన్క్లూషన్లో ఏం చెప్తున్నాడు? మీరు విని గైకొనే వారిగా ఉంటే దీవించబడతారు.
కాలేజీలో మనము లెక్చర్ విన్నప్పుడు దాన్ని మనము నేర్చుకుంటే, దాని ప్రకారం మనల్ని మనం చేసుకుంటే, అంటే దానికి సబ్మిట్ అవుతే, దాన్ని ఒబే చేస్తే మనం మెరిట్ స్టూడెంట్ అవుతాం. మన సబ్జెక్ట్ తర్వాత మన యొక్క ప్రొఫెషన్లో, మన ఎంప్లాయ్మెంట్లో మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇంట్లో కూడా తల్లిదండ్రులు నేర్పించేటువంటి విషయాలు పిల్లలు నేర్చుకుంటే ప్రయోజకులు అవుతారు. సో యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు కేవలం నా దగ్గరకు వచ్చి వినేవారిలాగా మాత్రమే ఉండకండి, విన్నదాన్ని మీరు విధేయత ద్వారా గణపరచండి, నన్ను మీరు గణపరచండి. సో ప్రభునందు విశ్వాసం ఉంచితే సరిపోదు, ఆయనకి విధేయులు కావాలి. విశ్వాసులు విధేయత చూపినప్పుడే నిజమైనటువంటి విశ్వాసులను నిరూపించుకుంటారు. సో యేసు మాటలు ఏంటి అంటే, ద వర్డ్స్ ఆఫ్ జీసస్ ఆర్ అ ఫౌండేషన్ ఫర్ లైఫ్. మన జీవితానికి యేసు మాటలు పునాది వంటివి, అండ్ యేసు మాటలు మన జీవితానికి ప్రభావం వంటివి. ద వర్డ్స్ ఆఫ్ జీసస్ ఆర్ అ ఫోర్స్ ఫర్ అవర్ లైఫ్. ద వర్డ్స్ ఆఫ్ జీసస్ లీడ్స్ అస్ టు ఫుల్నెస్ ఆఫ్ లైఫ్. యేసు మాటలే మనల్ని సమృద్ధి గల జీవంలోనికి నడిపిస్తాయి. అండ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ అలోన్ కెన్ గివ్ అస్ ఫ్రూట్ఫుల్నెస్ ఆఫ్ లైఫ్. దేవుడి మాటలు, యేసు మాటలే మనల్ని ఫలింపజేస్తాయి. మనము భక్తులము, ఆత్మీయులము, పర సంబంధులము. సో వీటికి, ఈ భక్తి పరులకి, ఆత్మీయులకి, పర సంబంధులకి, దేవుడి ప్రజలకి ఒకే ఒక్క చిహ్నం ఉంది, ఒకే ఒక్క మార్క్ ఉంది. ఆ మార్క్ ఏంటంటే తెల్ల వస్త్రం కాదు. ఆ మార్క్ ఏంటంటే హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ఆమేన్ కాదు. ఆ మార్క్ ఏంటంటే బైబిల్ ఇట్లా చూపుకొని ఫోటో దిగి ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ చేయడం కాదు. ఆ మార్క్ ఏంటంటే విధేయత, ఒబీడియన్స్. ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా దేవుడి మాట నీ దగ్గరికి వస్తే నీవు దానికి లోబడుట, విధేయత చూపుట. సో ఒబీడియన్స్ టు గాడ్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఆల్ రిలిజన్. అంటే భక్తి అంతటికి ప్రాముఖ్యమైనది ఏంటి, భక్తి ఉందా లేదా అని నిరూపించేది ఏంటి అంటే విధేయత. నేను భక్తుడను అంటే నేను దేవుడి శాసనం ప్రకారం బ్రతికేవాడను. భక్తి ఉంది అంటే, విశ్వాసం ఉంది అంటే, ఒబీడియన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫెయిత్ ఇన్ యాక్షన్. విశ్వాసము క్రియారూపములో కనబడుటే విధేయత. నాకు విశ్వాసం ఉందని నేను చెప్పుకొని ఏమీ చేయకపోతే మీకెవరికి నేను విశ్వాసినని తెలియదు. కానీ నా విశ్వాసాన్ని నేను క్రియలో చూపిస్తే మీరు వెంటనే గ్రహించేస్తారు. మూడవది ఏంటంటే, ఒబీడియన్స్ ఈజ్ ది రియల్ టెస్ట్ ఆఫ్ లవ్. విధేయత అనేదే నిజముగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నదానికి నిదర్శన. సో మనము విధేయతను ఎక్కడ నేర్చుకోవచ్చు? మనం అనుకుంటూ ఉంటాం మనకి రోల్ మోడల్ లేరు. చాలాసార్లు అంటూ ఉంటాం, ప్రసంగికుడిగా నేను కూడా కొన్ని కాంటెక్స్ట్లో ఈ ప్రసంగాలు చేస్తుంటాను. ఈ రోజున సంఘము చాలా చెడిపోయింది, మంచివారు లేరు, మంచి సేవకులు లేరు, మంచి విశ్వాసులు లేరు. మనకి లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. మనకి ఒక వన్ అండ్ ఓన్లీ ది రియల్ గ్రాండ్ ఎగ్జాంపుల్ ఉంది. విధేయత నేర్చుకోవాలంటే బెత్లెహేం దగ్గర మొదలు పెట్టండి, కల్వరి దగ్గర దాకా ఆ లైఫ్ని చదవండి. ఆ లైఫ్ జీసస్ లైఫ్. ఆయన మరణం పొందినంత వరకు విధేయత చూపిన వాడు ఆయన. ఆ లైఫ్ ఎనఫ్ మనకి ఇంకా ఏ లైఫ్తో పని లేదు. సో ప్రభు అంటున్నాడు, కాబట్టి నా మాటలు విని వాడి ప్రకారం చేయు ప్రతివాడును. సో ఈ మాటలు విన్నప్పుడు వాటి ప్రకారం చెయ్యాలి. అది హియర్ అండ్ ఒబే, ట్రస్ట్ అండ్ ఒబే అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. వింటూనే ఉంటాం, కానీ దాన్ని గైకొనాలి. లోకంలో, ఈ ఆత్మీయ లోకంలో అంటే స్పిరిచువల్ వరల్డ్లో, థియలాజికల్ వరల్డ్లో గాడ్ టాక్ ఎక్కువ. అంటే దేవుడికి సంబంధించినటువంటి మాటలు ఎక్కువ. ఎప్పుడు చూడండి మీరు చర్చ్లో ఏ మీటింగ్కి వచ్చినా కూడా గాడ్ టాకే ఎక్కువ, గాడ్లీ వాక్ ఉండదు. గాడ్ టాక్ వింటూనే ఉంటాం. అండ్ ఇప్పుడు మనకి టెక్నాలజీ 24/7 బెడ్రూమ్లో, బాత్రూంలో, బోర్డ్ రూమ్లో ఎక్కడున్నా సరే మెసేజ్ వినొచ్చు, ఎవరిదైనా వినొచ్చు, ఎన్నిసార్లైనా వినొచ్చు. గాడ్ టాక్ టూ మచ్, గాడ్లీ వాక్ నిల్. సో దట్ ఈస్ ఎ మార్క్ ఆఫ్ డిజొబీడియన్స్ అనమాట. అంటే ఇంత విని కూడా మీరు మారట్లేదు, ఇంత విని కూడా మీరు మెరుగవ్వట్లేదంటే మీరు మోసపోతున్నారు, మీ శిక్షను పెంచుకుంటున్నారు అని వాక్యము మనకి ఇంకో రకంగా చెప్తోంది. చాలామందికి మెసేజ్లు వినడం అంటే ఇష్టం, కొంతమంది మెసేజ్లు వినడం అంటే ఇష్టం. మోటివేషన్ ఏంటో ఇక వినేటువంటి వారిని మీరు అడగండి, నేను చెప్పాల్సిన పని లేదు. కానీ యేసు ఈ ప్రసంగము ద్వారా ఏమి సాధించాలనుకున్నాడు? ఈ ప్రసంగము ద్వారా ప్రపంచ సంబంధులను ప్రభు సంబంధులుగా రూపాంతరపరచాలనుకున్నాడు. కనుకనే ఈ మాటలు చెప్తున్నాడు. సో ఒబీడియన్స్ అనేదే మన యొక్క క్యారెక్టర్ని ట్రాన్స్ఫార్మ్ చేసేది.
మీరు 10,000 ఇయర్స్ సిన్సియర్గా ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళి వర్షిప్ చేయండి. మీరు ఒబీడియన్స్ లేకపోతే 10,000 ఇయర్స్ చర్చ్ మెంబర్షిప్ అండ్ గ్యాదరింగ్ తర్వాత యూ విల్ గో టు ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ హెల్. నరకంలో అందరికన్నా లోతైన చివర్లో ఉండేటువంటి ఆ స్థలానికి మీరు పోతారు. ఎందుకంటే 10,000 ఇయర్స్ చర్చ్లో గ్యాదర్ అయ్యారు. మీరు ఎక్కువ ఇవ్వబడింది కనుక ఎక్కువ అడుగుతారు. సో మనము దేవుడి వాక్యాన్ని వింటున్నాం. లోక అంతానికి మనం వచ్చేస్తున్నాం. ఆయన రాకడలో చాలా దగ్గరలో ఉన్నాం. ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా థర్డ్ వరల్డ్ వార్ అంటున్నారు, ఎక్కడ చూసినా కూడా డూమ్స్ డే అంటున్నారు, ఎక్కడ చూసినా కూడా ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు. అండ్ నేనంటే ఒక మామూలు గ్రాడ్యుయేట్ని, MIT మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అది మన భారతదేశంలో ఉన్న IITల కన్నా గొప్పది. ప్రపంచంలో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే MIT ఒక రీసెర్చ్ పేపర్ని రిలీజ్ చేసింది. 2045 ద వరల్డ్ సివిలైజేషన్ విల్ ఎండ్ అని. 2045 అమ్మయ్య ఇంకొక 21 ఏళ్ళు ఉన్నాయి, నేను బతికేయచ్చు. అది నిజం అని నేను చెప్పట్లేదు. నేను చెప్తున్నది ఏంటంటే అందరూ ఏమంటున్నారంటే ఎక్కువ సమయం లేదు, అంతం వచ్చేస్తుంది. సో మనకి బుద్ధి రావాలి. అంతం వచ్చే ముందు మనం బుద్ధి తెచ్చుకోవాలి. సో ఈ మనిషి బుద్ధిమంతుడు కాబట్టి నా మాటలు వినివాడు చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండను. సో బుద్ధిమంతుడు ఎట్లాంటి వాడంటే చాలా జాగ్రత్తగా దేవుడి మాటలు వింటాడు అండ్ చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభువుకి తన్ను తాను అర్పించుకుంటాడు, కమిట్ అవుతాడు. సామెత 24:3లో, ప్రావర్బ్స్ 24:3లో ఇట్లా ఉంది, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఇల్లు కట్టాలంటే జ్ఞానం అవసరం అంటున్నాడు. ఆ జ్ఞానము, ఇల్లు కట్టేటువంటి జ్ఞానం మన దగ్గర లేదు కనుక మనకి అది వేరే దగ్గర నుండి రావాలి. నా జ్ఞానం ఏం చేస్తాడంటే ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవుతాడు. చాలా కేర్ఫుల్గా, కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్ని, ఇవ్వబడినటువంటి ఆదేశాన్ని, ఉపదేశాన్ని ఫాలో అవుతాడు. దానికి సబ్ట్రాక్షన్ చేయడు, అడిషన్ చేయడు. దాంట్లో నుండి కొంత తీసేయడము, దానికి కొంత కలపడము అనేది చేయడు. సో నేను ఇల్లు కట్టే విషయం గురించి ఆలోచిస్తే, నన్నే తీసుకుంటే, ఇల్లు కట్టడం విషయంలో నేను బొత్తిగా జ్ఞానం లేనివాడను. ఇల్లు ఎట్లా కట్టాలో ఏమాత్రము టెక్నికల్ నోహౌ లేనివాడను. ఇల్లులు కట్టినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేనివాడను. సో హౌస్ బిల్డింగ్ యొక్క నాలెడ్జ్, టెక్నికల్ నోహౌ, ఎక్స్పీరియన్స్ బొత్తిగా నాకు లేవు. నేను ఇల్లు కడితే వెంటనే ఆర్కిటెక్ట్ దగ్గరికి పోతాను. నేను ఇల్లు కడితే ఇంజనీర్ దగ్గరికి పోతాను. ఆర్కిటెక్ట్, ఇంజనీర్లు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, ప్లాన్ ప్రకారం నా ఇల్లు కడతాను. అండ్ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు లైఫ్ బిల్డర్స్, మీ జీవితాన్ని కట్టుకోవడానికి మీరు సిద్ధపడుతున్నారు. సో మీ జీవితాన్ని కట్టుకోవడానికి మీరు ఎక్స్పర్ట్లు గారు. యు ఆర్ నాట్ అన్ ఎక్స్పర్ట్ లైఫ్ బిల్డర్. యూ డు నాట్ నో హౌ టు బిల్డ్ యువర్ లైఫ్. బేసికలీ వీ డు నాట్ నో హౌ టు లివ్. మనకి బ్రతుకుట రాదు. మనము బ్రతుక నేర్చిన వాళ్ళం కాదు. కొంతమంది అంటుంటాడు, వాడా బతుక నేర్చినోడు. అరే అందరిని ముంచినోడిని బతుక నేర్చినోడు అంటుంది ఈ లోకం. సో మనకి పర్ఫెక్ట్గా ఎట్లా బ్రతకాలో తెలియదు. మనము ఎక్స్పీరియన్స్డ్ కాదు బ్రతకడంలో. అంటే ఈ పాటికి మనం 100 సార్లు బతికేసి 100 జీవితాలు ముగించి 100 లివింగ్ ఎక్స్పీరియన్సెస్తో ఈ 101 లైఫ్ని జీవించట్లేదు. బ్రతుక నేర్పగలిగిన ఒకే ఒక వ్యక్తి, పర్ఫెక్ట్గా, ప్యూర్గా, పవర్ఫుల్గా బ్రతికిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన నేర్పిస్తాడు ఎట్లా బ్రతకాలో. ఆయన లైఫ్ యొక్క టీచర్, ఆయన లైఫ్ యొక్క గివర్, ఆయన లైఫ్ షేపర్, ఆయన నేర్పిస్తాడు. అందుకని అంటున్నాడు, కాబట్టి నా మాటలు విని వాటి ప్రకారం చేయు వాడు బ్రతుకు నేర్చిన వాడు బుద్ధిమంతుడు, వాడి జీవితాన్ని బండ మీద కట్టుకుంటాడు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మనము సో కాల్డ్ స్పిరిచువల్ పీపుల్, మనము సెలెక్టివ్ అయిపోతాం అన్నమాట. పిక్ అండ్ చూస్. యేసు చేసినటువంటి కొండ మీద ప్రసంగమే చూద్దాం. బైబిల్ అంతా మనకు అవసరం లేదు. దాంట్లో కూడా పిక్ అండ్ చూస్. ధన్యతలు ఆ 8 వేసుకుంటాం బుట్టలో, ఇవి ఈ ధన్యతలు కావాలి, నాకు ఈ ధన్యత కావాలి. కానీ ఆత్మ విషయమై దీనులైన వారు అంటే అది నాకు జాత కాదు. నీతి నిమిత్తం హింసించబడువారు అంటే అమ్మో అంటాం. ప్రేమించు అంటే అమ్మో అంటాం. క్షమించు అంటే అమ్మో అంటాం. పరలోకమందు ధనాన్ని కూర్చుకో అంటే వామ్మో అంటాం. అంటే పిక్ అండ్ చూస్ అనమాట. కొండ మీద ప్రసంగమే చూడండి, మనం ఎన్ని రకాలుగా దాంట్లో కొన్ని హైలైట్ చేస్తాం, అన్ని హైలైట్ చేయం. అవన్నీ కూడా టెర్రర్ అనమాట మనకి.
సో మనము న్యాయం చేసుకుంటున్నామా, అన్యాయం చేసుకుంటున్నామా? సో టీచింగ్ ఆఫ్ ద సర్మన్ ఆన్ ద మౌంట్ ఈజ్ నాట్ మెంట్ టు బి అడ్మైర్డ్ బట్ టు బి ఒబేడ్. దాన్ని మనం ఒక బోర్డు మీద రాసి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకొని, చర్చిలో పెట్టుకొని, లేకపోతే మన ఫేస్బుక్లో పోస్ట్ చేసుకొని వాల్ మీద పెట్టుకొని చూడడానికి కాదు, దాన్ని మనము విధేయత చూపడానికి. యేసుప్రభు పలికినటువంటి మాటల్లో చాలా బాధాకరమైనటువంటి మాట, నాకు ఎప్పుడు వేదన కలిగించేటువంటి మాట లూకా 6:46లో ఉంది. మాట అంటే స్టేట్మెంట్ అది. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఆలోచించండి దాని గురించి. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? సో అక్కడే అంటాడు లూకా 6:47లోనే, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేయుతును. సో ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని వాటిని చేసేవారు బుద్ధిమంతులు, ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని వాటిని చెయ్యని వారు బుద్ధిహీనులు అని అంటాడు. 119వ కీర్తన 2 నుండి 6వ వచనం వరకు గమనించండి, అది తర్వాత ధ్యానించండి. ప్రతి పదములో చాలా గొప్ప దీవెన ఉంది. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి నుండిన ఎడల ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరు. సో దేవుడి ఆజ్ఞలను అన్నింటినీ మనము గైకొంటే మనకి అవమానము కలుగదు, మనకి అపజయము కలుగదు. యాకోబు అందుకే అంటాడు 3వ అధ్యాయం 13వ వచనంలో, మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. ఎవరికైనా నిజంగా డివైన్ విజ్డమ్ ఉంటే వాడి యొక్క ఆనరబుల్ బిహేవియర్లో వాడు చూపిస్తాడు. May 25, 2001 ఆ రోజున ఒక అసాధారణమైనటువంటి విషయం జరిగింది నేపాల్లో. మౌంట్ ఎవరెస్ట్ సమ్మిట్, అంటే మౌంట్ ఎవరెస్ట్ ఆ యొక్క శిఖరమును ఒక వ్యక్తి ఎక్కాడు. ఆయన పేరు ఎరిక్ వైహెన్మాయర్. విశిష్టత ఏంటి అంటే ఈయన గుడ్డివాడు. 13 ఏళ్లకి ఈయనకి ఒక జబ్బొచ్చి చూపు పూర్తిగా పోయింది. కానీ ఈయన ఎక్కాడు. 1953 నుండి 2001 వరకు మౌంట్ ఎవరెస్ట్ని బాగా చూపున్నవారు, పడుచువారు ఎక్కబోయి చచ్చిపోయారు. అట్లా చచ్చిపోయినటువంటి వారు 165 మంది. సో అది చాలా ప్రమాదకరమైనటువంటి శిఖరం అన్నమాట. దానికి నైపుణ్యత కలిగినటువంటి, చూపు కలిగినటువంటి వారే ఎక్కలేరు. కానీ ఎరిక్ ఎక్కాడు. సో ఎరిక్ ఎట్లా సక్సీడ్ అయ్యాడో అనేది రాసినప్పుడు ఇట్లా రాశారు, చాలా క్షుణ్ణంగా వినేవాడు, కేర్ఫుల్ లిసనర్ అండ్ కేర్ఫుల్ వాకర్. చాలా క్షుణ్ణంగా విన్నాడు, క్షుణ్ణంగా నడిచాడు. ఎట్లా అంటే ప్రతి పైకి పోయేటువంటి వ్యక్తి వెనకాల బ్యాగ్కి ఒక బెల్ ఉంటుంది. సో వారి మూమెంట్ని ఆ బెల్ తెలియజేస్తూ ఉంటుంది. సో ఇతడు తన ముందున్నటువంటి వ్యక్తి ఏ దిశ వైపు తిరుగుతున్నాడు, అడుగేస్తున్నాడు అన్నది బెల్ వినుట ద్వారా పసిగట్టాడు. రెండవది, ఆ యొక్క టీంలో ఉన్నటువంటి వారు పక్కన ఒకవేళ ఐస్ గట్టిగా లేకుండా పడిపోయేటువంటి ప్రమాదకర పరిస్థితి ఉంటే డెత్ ఫాల్ 2 feet టు యువర్ రైట్ అని, 2 feet టు యువర్ లెఫ్ట్ అని చెప్పేవారు. ఆ మాటలు వినేవాడు. మూడవది, ముందున్నటువంటి వారు ఆ యొక్క పిక్ యాక్స్ని, అంటే ఐస్ మీద గుచ్చి గట్టిగా ఉందో లేదో చూసుకుంటూ పోయేటప్పుడు వారు ఎక్కడ గుచ్చుతున్నారో, గుచ్చినప్పుడు ఎట్లాంటి శబ్దం వినపడుతుందో వినేవాడు. సో ఆ టీం అంతట్లో క్షుణ్ణంగా విన్నాడు, అడుగులేశాడు అంటే ఇతడే. సో ఈ సచ్ అన్ ఒబీడియంట్ మ్యాన్. అంటే ఎంత జాగ్రత్తగా విని అడుగులేశాడో చూడండి. అందుకనే శిఖరానికి వచ్చాడు. యేసు ప్రభు మనల్ని జీవిత ప్రయాణంలో విని వెంబడించండి, అడుగులేయండి అంటున్నాడు. సో ఇలాంటి బుద్ధిమంతుడు ఇల్లు కట్టినప్పుడు బండ మీద కడతాడు. బండ మీద కట్టినప్పుడు కూడా ఎట్లా కడతాడు? లూకా సువార్తలో ఇదే రాయబడింది 6వ అధ్యాయంలో 47, 48, 49లో. అక్కడ 48లో ఇట్లా ఉంటుంది, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రొవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి వండును. పాలస్తీనా దేశంలో, ఇస్రాయెల్లో
కొన్ని చోట్ల ప్రాంతాలు ఎట్లా ఉంటాయంటే మీకు బండ దొరకాలంటే భూమి నుండి 30 అడుగుల కిందికి వెళ్ళాలి. అంత 30 అడుగులు. మేము ఒకప్పుడు బైబిల్ కాలేజ్ కట్టించినప్పుడు పునాది 7.5 8 అడుగుల దాకా పోతే కానీ గట్టి మట్టి రాలేదు. కానీ ఇది 30 అడుగులు పోవాలి కిందికి. 30 అడుగుల కిందికి పోతే కానీ బండ రాదు. సో ఇప్పుడు చాలామంది అట్లా ఆలోచించారు. కానీ బుద్ధిమంతుడు అంటాడు 30 అడుగులో 60 అడుగులో బండ వచ్చేంత వరకు నేను తవ్వుతాను, కష్టపడతాను, గట్టి పునాది మీదే వేస్తాను. ఎందుకంటే అతనికి తెలుసు భవిష్యత్తులో పరిస్థితులు బాగా లేకపోతే ఇల్లు నిలబడాలి. ప్రభు చెప్పాడు, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. సో బుద్ధిమంతుడికి తెలుసు భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో తట్టుకోవాలంటే ఇల్లు గట్టిగా బండ మీద కట్టబడాలి. సో ఇప్పుడు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సింపుల్గా నేను అక్కడ ఏం చెప్తున్నానంటే, వరద వస్తుంది. ఇది లూకా రాశాడు, లూకా 6లో వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయాను. సో గట్టిగా కట్టబడింది కనుక ఫ్లడ్ వచ్చినప్పుడు అది బలంగా కొట్టినప్పుడు కూడా ఇల్లు కూలబడలేదు, గట్టిగా నిలబడింది. అది మనుషులు దేవుడి వాక్యం మీద కట్టబడితే, యేసుక్రీస్తుకు విధేయత చూపి ఆ బండ మీద కట్టబడితే వారు కూలిపోరు. కానీ వేరే మతం మీద కట్టబడిన, వ్యర్థమైనటువంటి మతం మీద కట్టబడిన, వ్యర్థమైనటువంటి లౌకిక సిద్ధాంతం మీద కట్టబడిన, వ్యర్థమైనటువంటి స్వంత ఉద్రేకాల మీద కట్టబడిన, వ్యర్థమైనటువంటి స్వంత విషయాల మీద, ఆలోచనల మీద కట్టబడిన వారు కూలబడిపోతారు. జ్ఞానము గలవాడు ప్రస్తుతం కొరకు బ్రతకడు. హీ డస్ నాట్ లివ్ ఫర్ ద ప్రెజెంట్, హీ లివ్స్ ఫర్ ద ఫ్యూచర్. హీ సీజ్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్. ముందు ఏమి రాబోతుందో చూసుకుంటాడు. సామెత 22:3లో ఉంది, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. చైనీస్ ప్రావర్బ్ ఒకటి ఉంది, నీవు నీ ఎదుట ఉన్నటువంటి దిశలో దారిలో ప్రయాణం చేయాలంటే అట్నుండి వచ్చేవారిని అడుగు, రోడ్డు ఎట్లా ఉంది ముందు అని. మనం కూడా అది చేస్తాం కదా, ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిపోతే మనం ఇక్కడ ఆగిపోయి ఇటు నుండి వచ్చే లారీ వాడిని అడుగుతాం, ఎంత దూరం జామ్ అయింది, అక్కడ ఏమైంది అసలు. వీడు చెప్తాడు యాక్సిడెంట్ అయింది, వెనక్కి తిరగండి. సో మీరు ఇటు పోవాలంటే అట్నుండి వచ్చేవాడిని అడగండి. అట్నుండి మనం పరలోకానికి పోతున్నాం, అట్నుండి వచ్చింది ఒక్కడే, ఆయన పేరు యేసు. ఆయన్ని అడగండి, ఆయన చెప్తాడు. నాకు తెలుసు అని పోకండి. ఇది నిజంగా జరిగింది. శాన్ ఆంటోనియో అండ్ అరాన్సాస్ పాస్ రోడ్, అమెరికాలో ఆ ప్రాంతం ఉంది శాన్ ఆంటోనియో. అండ్ అక్కడ ఒక రైల్ రోడ్ వేశారు. రైల్ రోడ్ వేసే ముందు వారు నిర్మాణం చేస్తున్నారు, కన్స్ట్రక్షన్. అప్పుడు మరి చాలామంది మెక్సికో నుండి వచ్చినటువంటి లేబరర్స్ పనిచేస్తున్నారు. సో లేబరర్స్ అందరూ కూడా ఆ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరే ఉన్నారు. సడన్గా ఒక రోజున పెద్ద ఫ్లడ్డింగ్ వచ్చింది, సైక్లోన్ రావడం చేత భారీ వర్షాలు, వరదలు. సో అవన్నీ ఒక్కసారి అనుకోని స్థితిలో వచ్చేసరికి ఇక్కడ ఉన్నవన్నీ కొట్టుకుపోయాయి. సో వీళ్ళందరూ కూడా కొట్టుకుపోయారు. అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంటే మెషినరీ, గవర్నమెంట్ మెషినరీ వాళ్ళు అనుకున్నారు మెక్సికన్ లేబరర్స్ అందరూ కొట్టుకుపోయారు, అందరూ చచ్చిపోయారని. కానీ కొన్ని దినాల తర్వాత, ఫ్యూ డేస్ తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళలో ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మెక్సికన్ లేబరర్స్ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఎట్లా వారు కొట్టుకుపోయి చచ్చిపోకుండా బయటపడ్డారంటే, వారు ఈ యొక్క వీల్ బ్యారో ఉంటుంది. వీల్ బ్యారో అంటే ఇట్లా ఉండి దాంట్లో మీరు మరి కంకరు, ఇసుక, మట్టి అన్నీ మోసుకుపోతారు తోసుకుంటూ, చెక్క బండి. సో వాళ్ళు ఒక్కొక్కడు వాడి యొక్క ఆ తోలు బండిని తీసుకొని దాంట్లో ఎక్కి కూర్చున్నాడు. వరదలో వాడు మునిగిపోకుండా అది కాపాడిందండి. సో కొన్ని దినాలు అయిన తర్వాత వాళ్ళందరూ బయటకు వచ్చారు, బుద్ధిమంతులు. రెండవది వైజ్ బిల్డర్ అయిపోయిన తర్వాత రెండవది ఫూలిష్ బిల్డర్ అనొచ్చు. కానీ నాకు ఫూలిష్ బిల్డర్ అనే కన్నా ద వర్స్ట్ బిల్డర్ అనాలనిపించింది. అందుకని ద వర్స్ట్ బిల్డర్. ఫూలిషోడే కానీ ద వర్స్ట్ బిల్డర్. వర్స్ట్ అంటే చెత్త. చెత్తగా కట్టాడు పోయి అంటారు చూడండి కొంతమందిని. అది చెత్తగా కట్టాడు, అందుకని ఒక రోజున చెత్త కుప్పలాగా మిగిలిపోద్ది. సో రెండో వాడు 26-27, మరియు ఈ నా మాటలు వినివాడు చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండను. వాన కురిసెలు, వరదలు వచ్చెను, గాలి విసిరా ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడిను, దాని పాటు గొప్పదని చెప్పాను. సో రెండో రకమైనటువంటి మనిషి యేసు బోధంతా విన్నాడు. తర్వాత యేసు బోధ ప్రకారం బ్రతకలేదు. సో ఈయన వర్స్టే కాదు, వికెడ్ అంటే ఇతడు చెత్త మనిషే కాదు, చెడు మనిషి. ఎందుకంటే ఆయన మాట విని దాని ప్రకారం బ్రతకలేదు.
యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక సత్యాన్ని చెప్పదలిచాడు. యెహెజ్కేలు 33:32లో, ఎజెకియల్ 33:32లో ఉంటుంది ఇట్లా: నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. వారు నీ మాటలు వింటారు, ఎందుకంటే అవి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. నీ మాటలు వారికి వినసొంపుగా ఉన్నాయి, ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ వరకే వింటారు, ఎన్లైటన్మెంట్ కొరకు వినరు, వాటిని అనుసరించు. హేరోదు కూడా యేసు మాటలు వినగోరాడు, యేసు క్రియలు చూడగోరాడు. కానీ దానికన్నా ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధ హేరోదు వింటూ సంతోషించేవాడు. కానీ ఎప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధను హేరోదు పాటించలేదు. సో అదే ప్రకారము యేసు బోధ వినేటువంటి వారు, దాన్ని గైకొనకుండా ఉండేటువంటి వారు ఎవరు అంటే బుద్ధిహీనుడు అని అంటున్నాడు ప్రభు. ఆయన వాడినటువంటి గ్రీకు పదం మోరోస్, ఇంగ్లీష్లో మోరోన్ అని మనం అంటాం. ఫూలిష్ అని దాని యొక్క అర్థం. కానీ న్యూ టెస్టమెంట్లో దాన్ని ఎట్లా వాడారో మనం తెలుసుకోవాలి. ఒక బుద్ధిహీనుడు అంటే అనాలోచితంగా ఉండేవాడు, థాట్లెస్గా ఉండేవాడు, అండ్ వివేకానికి వ్యతిరేకి. హీ ఈజ్ అన్ అపోనెంట్ టు రీజన్. వివేకానికి వ్యతిరేకి. అందరూ ఒక మాట అంటే వాడు ఒక మాట అంటాడు, అందరూ ఇది కరెక్ట్ అంటే వాడు రాంగ్ అంటాడు. సో ఈజ్ అన్ అపోనెంట్ టు రీజన్, హీ ఈజ్ అ థాట్లెస్ పర్సన్. సో మోడర్న్ గ్రీక్లో మోరోస్ అనేటువంటి పదమును బేబీ కొరకు వాడారు. శిశువు, వివేకము లేనిది, ఏమీ తెలియని శిశువు అని మోడర్న్ గ్రీక్లో వాడారు. కానీ న్యూ టెస్టమెంట్ గ్రీక్లో దాని అర్థం అది కాదు. న్యూ టెస్టమెంట్ గ్రీకులో శిశువుకే కాదు, చిన్నపిల్లలకే కాదు, పెద్దలకి ప్రత్యేకంగా వాడారు. యేసు ప్రభు పెద్దలను ఉద్దేశించి చెప్తున్నాడు. అండ్ ఆయన ఏమంటున్నాడంటే, పెద్దవారు, వయసు మీద పడిన వారు కావాలని తెలిసి దేవుడి ఆజ్ఞలను బాధ్యతారహితంగా నిర్లక్ష్యము చేసేవారు. ఎవరి గురించి చెప్తున్నాడు ఇట్లా? ఆ గుంపులో ఉన్నటువంటి పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి, సద్దుకయ్యుల గురించి. వీరు దేవుడి మాటలు వింటారు కానీ వాటిని గైకొనరు. వీరు స్వంతగా ఏవైతే ఆజ్ఞలని తయారు చేసుకున్నారో వాటినే పాటిస్తారు. మనుష్య పారంపర్యాచారం ప్రకారమే పోతారు కానీ దేవుడి వాక్య సత్యాన్ని వారు పట్టించుకోరు. అందుకనే యేసుప్రభు ఏమన్నాడు వీరి గురించి? మత్తయి సువార్త 23:17లో అవివేకులారా అని వీరిని అన్నాడు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? 19లో అంటాడు అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? చిన్నపిల్లలను అనట్లా అవివేకులారా అని, ఫూల్స్ అని చిన్నపిల్లలను అనట్లా. అడల్ట్ ఫారసీస్ని, స్క్రైబ్స్ని, సాడ్యుసీస్ని, ఆ ప్రీస్ట్లను అంటున్నాడు. సో ఇది ఆయన ఏమంటున్నాడంటే, మీరు తెలిసి తిరుగుబాటుదారులు, రెబెలియస్ బంచ్, అండ్ మీలో అపరిపక్వత కాదు, ఇమ్మెచ్యూరిటీ కాదు, మీలో ఉన్నదంతా కూడా డిజొబీడియన్స్. మీరు కావాలనే తప్పు చేయడానికి నిర్ణయించుకున్నారని చెప్తున్నాడు. సో మీరు గమనిస్తే ప్రపంచంలో అటు సమాజం ఇటు సంఘంలో కూడా మీరు చూస్తే ఎట్లా ఉంటారు మనుషులు? మూర్ఖంగా ఉండేటువంటి వారు వెల చెల్లించడానికి ఇష్టపడరు. మూర్ఖులు ఎక్కువ సమయము కనిపెట్టి వెయిట్ చేయడానికి ఇష్టపడరు. మూర్ఖులు వారి యొక్క కష్టాన్ని ఇవ్వడానికి ఇష్టపడరు. సో మూర్ఖులు ఎట్లా ఉంటారంటే వారు ఇన్స్ట్రక్షన్ని పాటించరు. వారికి ఈదర్ ఇంట్యూషన్ అంటారు. ఇంట్యూషన్ అంటే వారి లోపల వారికి ఏమనిపిస్తే, వారి అంతరంగం వారికి ఏం చెప్తే అదైనా, లేకపోతే వారికి ఉన్న వెర్రితనం, ఇన్ఫాచ్యువేషన్ ఎట్లా నడిపిస్తే అదైనా వారు ఆధారం చేసుకొని ఉంటారు. సో అట్లాంటి వాడి మూర్ఖుడు. కనుక ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండను అని ప్రభు చెప్పాడు. సో ఒక మూర్ఖుడు అసహనం కలిగిన వాడు, అంటే చాలా ఇంపేషెంట్ మ్యాన్, తొందరపాటు ఎక్కువ. జస్ట్ దీన్ని నేను ఇంకో రకంగా చెప్తాను, మీరు ఆలోచించండి. ఎక్కువ మంది క్రైస్తవులకి దేవుడితో సమయము గడుపుటలో పేషెన్స్ ఉండదు. 15 నిమిషాలు ప్రార్థన చేయాలా, 30 నిమిషాలు ప్రార్థన చేయాలా, గంట సేపు ప్రార్థన చేయాలా? దేవుడికి నా హృదయం అంతా తెలుసు, దేవుడికి ఆలోచన రాకముందే తెలుసు, దేవుడికి నా మాట నోటికి రాకముందే తెలుసు. అట్లాంటప్పుడు దేవుడి కోసం గంటెందుకు నేను ప్రార్థన చేయాలి? మార్టిన్ లూథర్ 3 గంటలు ప్రార్థన చేశాడా? ఆయన చేస్తే చేశాడులే, నాకు 3 నిమిషాలు ప్రార్థన చాలు.
మూర్ఖత్వమా, బుద్ధిమంతుడా? లోకంతో ఎక్కువసేపు కనెక్ట్ అయి ఉంటే మంచిదా, దేవుడితో ఎక్కువసేపు కనెక్ట్ అయి ఉంటే మంచిదా? ప్రార్థన అనుభవం చాలామందికి లేదు అని ఈ రోజున ఎందుకు అంటున్నారంటే, ఎందుకంటే ఎక్కువ మందికి ప్రార్థనలో ఎక్కువ సమయం దేవుడితో గడపడం ఇష్టం లేదు. వీళ్ళందరూ చర్చికి వెళ్ళే వాళ్ళే. ఎక్కువ సమయం బైబిల్ స్టడీ చేయడము ఇష్టము లేదు. ఎక్కువ సమయము చర్చ్ ఫెలోషిప్లో గడపడము ఇష్టం లేదు. ఎక్కువ సమయము దేవుడిని సేవించుటకు ఇవ్వడము ఇష్టం లేదు. ఎక్కువ సమయము దేవుడి యొద్ద కనిపెట్టి జవాబులు పొందుట ఇష్టం లేదు. యోగ్యులుగా ఎదగడానికి సమయం పడుతుంది అన్నటువంటి సత్యము వారికి జీర్ణం అవ్వదు. వెంటనే అయిపోవాలి, త్వరగా అయిపోవాలి, ఇన్స్టెంట్గా అయిపోవాలి. ఈరోజు నేను రక్షించబడ్డాను, రేపు నేను అపోస్తులైన పౌలు అయిపోవాలి. నిన్నగాక మొన్న చర్చ్ పెట్టాను, వెంటనే నాది మెగా చర్చ్ అయిపోవాలి. అది ఫులిష్నెస్ కదా. ఇప్పుడు టెక్నాలజీ ఇంత వచ్చి మనం 5G కాలంలో, AI కాలంలో ఉన్నాం. కానీ దేవుడు ఇంకా ఒక బిడ్డను పుట్టించినప్పుడు 9 నెలల టైమే పెట్టాడు, తగ్గించలేదు కదా. పెరగడానికి 20 years పెట్టాడు, కుదించేయలేదు. సో కొన్నింటికి మంచి వాటికి సమయం పడుతుంది, సమయం అవసరం. ఈజీ వే, షార్ట్ కట్ అనేది స్పిరిచువల్ లైఫ్లో ఉండదు. సో ఇతడికి త్వరగా అయిపోవాలి. పునాది అంటే చాలా టైం పడుతుంది, పునాది అంటే చాలా ఖర్చు అవుతుంది, పునాది అంటే చాలా ఓపిక కావాలి. కనుక ఏం చేద్దాం, ఇసుక మీద తన ఇల్లు కట్టేద్దాం. ఇల్లు కడదాం కానీ ఇసుక మీద, డైరెక్ట్గా నేల మీద పైనే కట్టేద్దాం. అండ్ ఇతడికి ఫోకస్ ఏంటంటే, పునాది మనిషి ఎక్కడ చూస్తాడు? పునాది లోపల ఉంటుంది, కప్పేసి ఉంటుంది, దాన్ని ఎవడు చూడ్డు? ఇల్లును అందరు చూస్తారు. సో నేను అందరు చూడ్డానికి ఇల్లు నిలబెడితే, డిజైన్ హౌస్ నిలబెడితే, డూప్లెక్కో వాట్ ఎవర్ నిలబెడితే చాలు. సో వీడు ఎందుకు బతుకుతున్నాడంటే, మనుషులకి ఒక షోని ఇవ్వడానికే. పైన పటారం, లోన లొటారం అంటారు చూడండి, అది పరిస్థితి. లోపల పునాదే లేదు, ఫౌండేషన్ లేదు. సో వీళ్ళ మతము, వీళ్ళ భక్తి అంతా షో కొరకే, దాంట్లో డెప్త్ ఉండదు. ఈ హౌస్కి డెప్త్ ఉండదు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. యేసు దాని పాటు గొప్పదంటే దాని యొక్క గతి, దాని యొక్క డిస్ట్రక్షన్, దాని యొక్క రూయిన్ గొప్పది అంటున్నాడు. అంటే ఆయన దాన్ని గొప్పది అన్నాడంటే అది ఎంత గొప్పదో మనం అంచనా కూడా వేయలేము. సో ఆ యొక్క నష్టము, భారీ నష్టము, ఆ యొక్క పాటు విపరీతమైనది, దాన్ని ఎవరు కూడా పూరించలేరు. లూకా 6:49 అయితే ఈ నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక అంటాడు. పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలి ఉండును, ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పడెను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. సో ముగింపులోనికి మనం వచ్చేద్దాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు యేసు బోధ విన్నారు, ఇద్దరు 2 రకాలుగా ప్రవర్తిస్తున్నారు, 2 రకాలుగా స్పందించారు. సో వీళ్ళిద్దరూ ఒకే ప్రాంతంలో అవే పదార్థాలతో ఒకే రకంగా కనబడేటువంటి ఇళ్ళు కట్టారు. సేమ్ ఏరియా, లొకేషన్, సేమ్ మెటీరియల్, సిమిలర్ కైండ్ ఆఫ్ హౌసెస్. సో వారి ఇళ్ళు ఒకే రకమైనటువంటి డిజైన్తో ఉండొచ్చు. అంటే ఎన్ని రూములు ఉండాలో ఇద్దరికి అన్ని రూములు ఉన్నాయి. కొన్ని చోట్ల మనం చూస్తుంటాం కదా ఐడెంటికల్ హౌసెస్, అదే ప్రకారం ఉంటాయి. అన్నదమ్ముళ్ళు ఇద్దరు అట్లే కట్టిస్తారు మొత్తం అంతా. పైన డిజైన్ అట్లే ఉంటుంది, లోపల రూములు అట్లే ఉంటాయి, ఫ్లోరింగ్ అట్లే ఉంటుంది, కిటికీలు అట్లే ఉంటాయి, ఆ యొక్క తలుపులకు పెట్టినటువంటి చెక్క అదే, కర్టన్స్ అవే, లోపల ఉన్నటువంటి ఫిట్మెంట్స్ అవే, ఎవ్రీథింగ్ సేమ్. వీళ్ళిద్దరివి కూడా అంతే. కానీ ఒక ఇల్లు నిలబడింది, ఒక ఇల్లు కూలిపోయింది. ఎందుకంటే ఒక ఇల్లు బండ మీద పునాది వేయబడింది, ఒక ఇల్లు పునాది లేకుండా ఇసుక మీద కట్టేశారు. సో ఈ ఇల్లులు దేనికి సాదృశ్యం అంటే ఈ మనుషుల యొక్క జీవితాలకు సాదృశ్యం, ఈ మనుషుల యొక్క ఆత్మీయతకు సాదృశ్యం, ఈ మనుషుల యొక్క భక్తికి సాదృశ్యం. సో వీరిని మనకి అప్లై చేసి చెప్పాలంటే ఈ ఇద్దరు ఒకే చర్చ్కి వస్తారు, ఈ ఇద్దరు ఒకే మ్యానుఫ్యాక్చరర్ చేసిన బైబిల్ కొంటారు, ఈ ఇద్దరు ఒకే సాంగ్ బుక్ నుండి పాటలు పాడతారు, ఈ ఇద్దరు ఒకే పాస్టర్ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని ఆమెన్ అంటారు, ఈ ఇద్దరు ఒకే హుండీలో కానుకేస్తారు. కానీ ఇద్దరు ఒకే రకంగా లేరు, పైకి ఒకే రకంగా ఉన్నారు. ఒకడు రియల్, ఒకడు ఫేక్, ఒకరు అసలి, ఒకరు నకిలీ.
ఎందుకంటే ఒకరు టైం తీసుకొని కష్టపడి లోతుగా తవ్వి పునాది వేసుకొని యేసు మాటల ప్రకారం బ్రతుకుతున్నారు బుద్ధిమంతులు. ఒకరేమో హడావిడి పడిపోయి హంగామా చేసేసి ఆర్భాటం చేసేసి పైనే తేలిపోయి కిందకి పోకుండా పునాది లేకుండా ఇసుక మీద కట్టేసుకుంటున్నారు. దాని గురించి చాలా వచనాలు ఉన్నాయి, టైం లేదు. రెండు నేను మీకు వినిపిస్తాను. సామెత 10:25, ప్రావర్బ్స్ 10:25. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. సో భక్తిహీనుడు లేకపోతాడు, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. అక్కడే ప్రావర్బ్స్ 14:11, సామెత 14:11లో భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. సో ఈ రెండిట్లో ఉన్నటువంటి ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి? ఎక్స్టర్నల్ అపీరెన్స్ సేమ్, కానీ ఇంటర్నల్ థింగ్ మ్యాటర్స్. లోపల ఏముంది అన్నది ముఖ్యం. సో ఇక్కడ పరిసయ్యులు, సదుకయులు, శాస్త్రులు ఉన్నారు. వీరికి మతాచారం ఉంది. పైకి వీరే పరిశుద్ధులు, పైకి వీరే ధర్మశాస్త్ర ప్రవీణులు, పైకి వీరే దేవునికి ప్రియులు. కానీ వారితో పాటు అక్కడ సుంకర్లు ఉన్నారు, అండ్ పాపులు ఉన్నారు, అండ్ అక్కడ వివిధ రకాలైనటువంటి ఇతరులు గుర్తింపు లేని వారు ఉన్నారు. వారు మాత్రం యేసు మాటలు శ్రద్ధగా విన్నారు, అండ్ వారు ఆయన యొక్క మాట ప్రకారం బ్రతికారు. పరిసయ్యులు అట్లా బ్రతకలేదు. సో ఒకరు రాక్ మీద, ఒకరు శాండ్ మీద. రాక్ అనేది బండ ఏం చేస్తుందంటే మనకి స్టెబిలిటీని ఇస్తుంది, స్థిరత్వాన్ని ఇస్తుంది, సేఫ్టీని ఇస్తుంది, సురక్షితంగా ఉంచుతుంది, అండ్ అది పర్మనెంట్, చిరకాలం ఉంటుంది. కానీ శాండ్ అట్లా ఉండదు, ఇన్స్టేబుల్గా ఉంటుంది. అంటే అటు ఇటు కదులుతూ ఉంటుంది, జారుతూ ఉంటుంది, ప్రమాదకరమైంది, అస్థిరమైనది. మార్టిన్ లూథర్ తన యొక్క పుస్తకంలో ఒక మంక్ గురించి రాశాడు. ఈ మంక్ రోమన్ క్యాథలిక్ మంక్, ఈయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మంక్. ఆయన పేరు సెయింట్ బర్నార్డ్. సెయింట్ బర్నార్డ్ చాలా సంవత్సరాలు చాలా తీక్షణంగా కఠినమైనటువంటి భక్తి జీవితాన్ని జీవించాడు. గంటల సేపు ప్రార్థన చేసేవాడు, దినాలు ఉపవాసం ఉండేవాడు. కటిక నేల మీద పడుకొని చలి విపరీతంగా ఉన్నప్పుడు గోనపట్ట చుట్టుకొని తన శరీరాన్ని ఎంతో చిత్రహింసల పాలు చేసుకున్నాడు. అందరికీ అపారమైన భక్తిపరుడు అనే ఒక మాదిరిని చూపించాడు. చాలా గౌరవం సెయింట్ బర్నార్డ్ అంటే ఆ రోజుల్లో మనుషులకి. కానీ సేమ్ సెయింట్ బర్నార్డ్ చనిపోయే సమయం వచ్చినప్పుడు ఆయన గురించి ఆయన ఇట్లా అన్నాడు. దాదాపు అన్ని సంవత్సరాల తన పరిశుద్ధమైనటువంటి జీవితం గురించి ఏమన్నాడో వినండి. ఓ ఐ లివ్డ్ ఎ డామ్నబుల్ లైఫ్ అండ్ స్పెంట్ మై లైఫ్ షేమ్ఫుల్లీ. అయ్యో నేను నాశనకరమైనటువంటి బ్రతికాను, నా జీవితం అంతటినీ అవమానకరంగా నేను గడిపాను. సో లూథర్ అంటాడు, ఏ ప్రియమైన సెయింట్ బర్నార్డ్ అట్లా అంటున్నావు? అంత గొప్ప పయస్ మంక్వి నీవు ఎంతో పవిత్రంగా ఉన్నావు, ఎంతో విధేయత చూపావు, ఎన్నో దాన ధర్మాలు చేసావు, ఎంతో గొప్ప ప్రసంగం చేసావు, ఉపవాసాలు చేసావు, ఇవన్నీ నీకు గొప్ప విషయాలు కావా అంటే సెయింట్ బర్నార్డ్ అంటాడు, అవన్నీ కూడా నాశనకరమైన విషయాలు. ఎందుకు అట్లా అంటున్నాడంటే సెయింట్ బర్నార్డ్ మతానికి అంకితమై అట్లా బతికాడు. ఆయనకి యేసుక్రీస్తుతో ఎన్నడూ సంబంధం లేదు. హీ వాజ్ devoted to that Roman Catholic religion. He was never born again, brought to Jesus Christ as born slave. So Saint Bernard చివర్లో నాకు ఇవేవి ఆసరా కావు, ఇవేవి నన్ను రక్షించవు, నిత్య జీవాన్ని ఇవ్వవు, నా యేసుక్రీస్తే నాకు రక్షకుడు. ఆయన శిలువ మరణం, ఆయన భూస్థాపనం, ఆయన పునరుత్థానం, ఆయన కృప నన్ను క్షమించి రక్షించున్నది అని చెప్పి అట్లా ఆయన వైపు తిరిగాడు. అది నిజమైన భక్తి, అది ఆత్మీయత అంటాడు లూథర్. సో ద రాక్ ఈజ్ ఒబీడియన్స్ అండ్ ద శాండ్ ఈజ్ డిజొబీడియన్స్. ఇప్పుడు చాలామంది అనుకుంటుంటారు, నాకు ఎక్కువ బైబిల్ తెలియదు, నాకు ఇంకా తెలుసుకోవాలి, నేను ఇంకా ఆత్మీయంగా ఎదగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కువ బైబిల్ తెలియాలా అన్నది సెకండరీ విషయము. మనకి తెలిసినంతకి మనం విధేయత చూపుతున్నామా అన్నది ముఖ్యమైన విషయం. మీకు ఎంత బైబిల్ తెలుసో, మీకు 50 వచనాలు తెలిస్తే దానికి మీరు లోబడితే మీరు ధన్యులు. మీకు 5000 వచనాలు తెలిసి దాంట్లో మీరు 50 కూడా పాటించకుండా బ్రతికితే అది మీకు జడ్జిమెంట్కి వాడబడేటువంటి అంశం అయిపోతుంది. స్పిరిచువల్ గ్రోత్ ఎప్పుడు కూడా మనసుకు అంటే ఇంటలెక్చువల్కి సంబంధించిన ప్రాసెస్ కాదు. చాలామంది బైబిల్ని బుర్రలో నింపుకుంటున్నారు, కానీ బైబిల్ వారి యొక్క చిత్తమును మార్చట్లేదు. ఇట్స్ నాట్ అన్ ఇంటలెక్చువల్ ప్రాసెస్. బైబిల్ అనేది గివెన్ ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్, అండ్ స్పిరిచువల్ గ్రోత్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ యువర్ వొల్యూషన్, యువర్ విల్ ఈజ్ చేంజ్డ్. నీ చిత్తమును బైబిల్ మార్చినప్పుడు, నీవు లోబడినప్పుడే నీవు
దేవుని యందు విశ్వాసము విధేయత గల వ్యక్తి. లేకపోతే యాకోబు యేసు సహోదరుడు 4వ అధ్యాయం 17లో ఇట్లా రాశాడు, వినండి. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. దీంట్లో ఇంత బోధ దేవుడు మనకిచ్చాడు, అదంతా మనం తెలుసుకొని అట్లా చేయకపోతే అది మనకు పాపం అయిపోతుంది. అండ్ ప్రతిరోజు మనకన్నా వేగంగా మన పాపం పరిగెడుతుంది. మనకన్నా ముందు మన పాపం పోయి పరలోకంలో దేవుడి తీర్పు ముందు నిలబడుతుంది. మనం వెనకాల ఆయాసపడి వచ్చేసరికి మన పాపం రెడీగా ఉంటుంది 4 వైపులా మనల్ని పట్టుకొని తీసుకుపోవడానికి. సో 2 ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ఒకే ఒక వ్యత్యాసం యేసుప్రభు స్పష్టంగా సటిల్గా చెప్తున్నాడు. డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్ అంటాడు, ఆయన బోధ చాలా మర్మ గర్భితమైనది. ఆయన అక్కడ మనకి అర్థమయ్యేటట్టు చెప్పట్లేదు. ఆయన ఒకే ఒక పాయింట్ చెప్తున్నాడు, పునాది ముఖ్యం అంటున్నాడు. పునాది ముఖ్యం, బండ మీద ఇసుక మీద, లోతుగానా లోతు లేకుండా పై నేల మీద. పునాది ముఖ్యం. మీ పునాది ఎట్లా ఉంది? ఆ క్రౌడ్లో ఆ రోజున 2 ఉన్నారు. ఒక ఆయన పేరు సీమోను పేతురు, ఇంకొక ఆయన పేరు ఇస్కారియోత్ యూద. ఒక ఆయన బుద్ధిమంతుడు, ఒక ఆయన బుద్ధిహీనుడు. ఈ క్రౌడ్లో కూడా ఈ రోజున 2 ఉన్నారు. మీ పేర్లు ఏమైనా అవ్వచ్చు. మీరు ఈదర్ సీమోన్ పీటర్ కేటగిరీ లేకపోతే ఇస్కారియోట్ జూడాస్ కేటగిరీ. ఈ రోజు నాకు తెలియదు ఎవరు రియల్ ఎవరు ఫేకో, కానీ సపరేషన్ ఆయన చేసినప్పుడు ఆయన చేసేస్తాడు. ఆ రోజున మేము అనుకుంటాం, అరే ఈయన సీమోన్ పేతురు అనుకున్నాను నేను, ఈయన యూదన్నా, నా పక్కనే కూర్చునేవాడు. అందుకే ఆ రోజు చాలా ఆశ్చర్యాలు ఉంటాయి. సో ఈ యొక్క వాన వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, గట్టిగా కొట్టినప్పుడు అప్పుడు అందరి సంగతి బయటకు వచ్చేస్తుంది. ఫౌండేషన్ ఎవరెవరో చూపించేస్తుంది. ఇర్మియా 22:13లో అందుకే అంటాడు, నీతి తప్పి తన నగరును స్థాపించు వానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడ గదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగు వాని చేత ఊరకయ్యే కొలువు చేయించుకొను వానికి శ్రమ. ఈ మాటతో నేను ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. స్పర్జన్ ఇట్లా అంటాడు, ఆయన టైంలో కానుక 20 షెల్లింగ్స్ అంటే చాలా ఎక్కువ. మీరు 20 షెల్లింగులు కానుకేసి మీరు ఆరాధనకు వచ్చి మీరు ప్రభు బల్ల తీసుకొని మీరు కొంత ధర్మం చేసి మీరు ప్రార్థనలు చేసి మీరు ఇతరులను ఇబ్బంది పరుచుట లేదు గనుక చాలు, ఇది దేవుడు మెచ్చుతాడు అనుకుంటున్నారు. ఇది చాలామంది అనుకునేటువంటి అంశమే, కానీ ఇది వాక్యానుసారం కాదు. ఎందుకంటే మీరు అంతవరకే, ఆచారం వరకే, అలవాటు వరకే బతుకుతున్నారు. కానీ మీ హృదయంలో మీరు మార్పును చేసుకోవట్లేదు. మీరు కూడా అచ్చు ఆ యొక్క బుద్ధిహీనమైనటువంటి ఇల్లు కట్టువానివనే ఉన్నారు. వాడు ఈ యొక్క బుద్ధిగలవాడు లోతుగా తవ్వుతుంటే నవ్వాడు. ఈ బుద్ధిగలవాడు కష్టపడి ఖర్చు పెడుతుంటే నవ్వాడు, ఏదేదో కామెంట్లు చేశాడు. కానీ వాడే ఒక హేయమైనటువంటి జీవి. వాడు అనుకున్నాడు, అంత నీతి అవసరమా, అంత భక్తి అవసరమా, అంత సమర్పణ అవసరమా, అంత సమయం అవసరమా? మూర్ఖుడు ఎట్లా మాట్లాడుతున్నాడో వినండి. వాడు కేవలం మనుషులకు కనబడాలని బతికాడు, కానీ మనుషులకు అవుట్వర్డ్ అపియరెన్స్ ముఖ్యం. దేవుడికి అది ఎందుకు పనికిరాదు. సో నిజమైనటువంటి దేవుడి బిడ్డ ఎవరు, కేవలము వాగేటువంటి వ్యర్థుడు ఎవడు అనేది దేవుడికి ఎట్లాగో తెలుసు. ఆత్మీయంగా ఉన్నటువంటి వారికి కూడా తెలిసిపోతుంది. సో దేవుడు ఒక రోజున ప్రభు తన వారిని ఎరుగును గనుక ఆయన తన వారిని ఒకవైపు, అపవిత్రులను ఒకవైపు, ఆయన ధాన్యమును ఒకవైపు, చెత్తను ఒకవైపు చేసి ఆయన సర్వనాశనం చేస్తాడు అని చార్ల్స్ స్పర్జన్ అన్నాడు. సో ముగింపులో రియల్ వర్సెస్ ఫేక్, అసలు వర్సెస్ నకిలీ. సో మీ జీవితం ఎట్లా ఉందో, నా జీవితం ఎట్లా ఉందో బాధ్యత మనదే, మనమే చూసుకోవాలి. అండ్ దానికి దేవుడి వాక్యం మనకి విస్తృతంగా ఇవ్వబడింది. వాక్యం ప్రకారం మనం ఆలోచించి మనము బ్రతికితే మనకి చాలా క్షేమం. ఎవరు కూడా ఒక మూర్ఖుడిలాగా, ఒక బుద్ధిహీనుడిలాగా, ఇసుక మీద పునాది లేకుండా ఇల్లు కట్టుకునేటువంటి వ్యర్థుడిలాగా, చెత్త మనిషిలాగా, చెడు వానిలాగా మిగిలిపోకుండా మనలో ప్రతి ఒక్కరిని దేవుడు రక్షించాలి. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు బుద్ధిమంతునిగా చేయాలి. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు నిజమైన వ్యక్తిగా ఆయన ఎదుట నిలబెట్టి బలా నమ్మకమైన మంచి దాసుడా అనాలి అన్నది పాస్టర్గా నా ప్రార్థన, నా ఆశ. తలంచండి. తర్వాత మీరు సమయం తీసుకొని మీరు వాక్యాన్ని దీర్ఘముగా ఆలోచించి ధ్యానించి మిమ్మల్ని మీరు ఇంకా పూర్తిగా దేవుడికి సమర్పించుకోండి.
లోతైన ఆత్మీయత కలిగినటువంటి నిజమైనటువంటి యథార్థమైనటువంటి భక్తిపరులుగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఉండండి. మోసపోకండి. ప్రభు ఏది చెప్పాడో అది చేస్తాడు. అండ్ అది జరగడానికి ఎక్కువ సమయం లేదు. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యమును బట్టి మీకు కృతజ్ఞతలు. నా సంఘానికి, నాకు అండ్ తర్వాత ఇతర ప్రేక్షకులకి మీరు ఈ కాలానికి కావాల్సిన వర్తమానాలు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మమ్మల్ని హెచ్చరించినందుకు, ప్రేమతో హెచ్చరించినందుకు, మా కనువిప్పు కలుగునట్లు హెచ్చరించినందుకు మీకు కృతజ్ఞతలు. దేవా, మేమందరము కూడా మరి ఆ యొక్క గోధుమలముగా, బుద్ధిగల కన్యకలముగా అండ్ మేము ఆ గొర్రెలముగా, బుద్ధిమంతులముగా ఉండుటకు సహాయము చేయమని, మాలో ఏ ఒక్కరు నశించకుండా మీ కార్యము చేయమని, మా ద్వారా మీరు మహిమ పొంది అనేకులకు మా మాదిరిని దీవెనకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.